శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. అయితే ఇది మంచి వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పూర్తిగా. మీకు తెలిసిందే కదా, మేము అందరము ఇలాగా ఒక బ్యాచ్ ఉంటాము. ఒక 30 years నుండి పారాయణాలు అయితే చేసుకుంటాము. ప్రతి శుక్రవారం అయితే మేము చదువుకుంటాము. 3:30 నుండి 5:30 వరకు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, ఖడ్గమాల, ఇలా ఏ స్తోత్రాలు కొత్తవి నేర్చుకున్నా అన్నీ చదువుకుంటాం అందరము. అందులో భాగంగానే చాలా రోజుల తర్వాత నేను మా ఇంట్లో పెట్టి అయితే చాలా రోజులైపోయింది. ఈరోజైతే మా ఇంట్లో శుక్రవారం అయితే లలితా సహస్రనామం పారాయణం అయితే పెట్టుకున్నాను నేను. అందరూ వచ్చారు. చాలా ఎంతో సరదాగా అందరము కలిసి చదువుకున్నాము. అలాగే నక్షత్ర హారతులు అన్నీ ఇచ్చుకొని పాటలు అవి పాడి సంతోషంగా అన్నీ పారాయణాలన్నీ చేసుకున్నాము. మీకు తెలిసిందే కదా, మన ఛానల్లో ఈ వీడియోస్ ఉంటాయి. మేమందరము ఒకే దీని మీద బ్యాచ్ అందరము ఉండి దసరా నవరాత్రులు, అలాగే ఏ విశేషమైన రోజుల్లోనైనా విశేషమైన పూజలు ఎవరింటి దగ్గరైనా ఒకరింటి దగ్గర అని ముందే అనుకొని పారాయణాలు చేసుకుంటాము. ఆ పూజలు అవి చదువుకుంటాము. ఇంకా ఎక్కువగా మాకు ఖాళీగా ఉంటే సౌందర్య లహరి, మోక పంచసతి, శివానంద లహరి అవి కూడా చేసుకుంటాం పారాయణాలు. అయితే ప్రతి శుక్రవారము అయితే మాత్రం ఒక 30 years నుండి ఈ లలితా సహస్రనామాలు అయితే 3:30 నుంచి 5:30 వరకు అయితే మాకు బాగా అలవాటు అయిపోయింది. ఆ శుక్రవారం కోసం అయితే మేమందరం అలా ఎదురు చూస్తుంటాము. ఈ వారం చెప్పుకుంటాము ఒకరింట్లో పారాయణం అయితే, వచ్చే వారం ఎవరింట్లో అని. అలాగే అందరము కలిసి వెళ్తాము, కలిసిమెలిసి ఉంటాము. అలాగే ఏ ఫంక్షన్స్ ఏవైనా అందరము కలిసే చేసుకుంటాము. అందరూ చాలా హెల్ప్ఫుల్గా అలాగే సరదాగా ఉంటాము. అందరముని ఎక్కడికి వెళ్ళాలన్నా, పిక్నిక్కి వెళ్ళాలన్నా కలిసి అనుకొని అయితే మేమందరం వెళ్తాము. మన ఛానల్లోన మేము పిక్నిక్కి ఫీల్డ్ ట్రిప్స్ వేసిన వీడియోస్ కూడా ఉంటాయి. వీలుంటే ఒకసారి మన ఛానల్లోనైతే చూడండి. అందరము ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా పారాయణం అయితే శుక్రవారం పూట చేసుకుంటాము. మామూలు టైంలోని ఖాళీ ఉంటే ఇంకేవైనా చదువుకుంటాము. మేమందరం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందులోనైతే చెప్పుకుంటామన్నమాట. ఏ పూజ చేస్తాము, ఈరోజు ఏం చదువుకుంటాము అని. అయితే శుక్రవారం అయితే కంపల్సరీ చదువుకుంటాము. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే తప్పకుండా చివరి వరకు అయితే వీడియో చూడండి. విజయ విమల వంద్య బంగారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వగ్ని మండల వాసిని భక్తి మత్కల్పలతిక పశుపాస విమోచని సమృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమానాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తను మధ్య తమోపహ సిద్ధి సర్వరక్షాద చిదే కరసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మ జ్ఞానంద సంతతి పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమావైతరి రూప భక్త మానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని ప్రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత షడ్య ప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాఢ్యున్య పరిపూరిత నిత్య క్లీన నిరుపమ నిర్వాణ సుఖదాయిని దీక్షా షోడశితా రూప శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్ద తమోవేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర చిచ్చిత్తి చేతన రూప జడశక్తిర్జాత్మిక గాయత్రి వ్యాకృతి సంధ్యా ద్విజ బృందనిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వన మదశాలిని మదపూర్ణిత రక్తాక్షి మద పాటల గండభూ చందనగ్రవ దిగ్గాంగి చాంపేయ కుసుమప్రియ కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కుల కుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమార
तुष्टि पुष्टिर्मति धृतिः शांति स्वस्तिमति कांतिर्नंदिनी विघ्ननाशिनी तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलया चलवासिनी सुमुखी नलिनी शुभ्र शोभना सुरनायिका कालकंठी कांतिमती शोभिनी सूक्ष्म रूपिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्ध विद्या सिद्ध माता महावीरेन्द्र वरदा राकिन्यंबर स्वरूपिणी मणिपूराब्ज निलया वदनत्रय संयुता महिमासिद्धे गरिमासिद्धे गरिमासिद्धे महिमासिद्धे ईश्वरसिद्धे वरसिद्धसिद्धे प्राकाम्यसिद्धे भोग्यसिद्धे इच्छासिद्धे रामासिद्धे रामे रामेश्वरी कौमारी वैष्णवी वाराही महेन्द्री चामुंडे महालक्ष्मी सर्वसंक्षोभिणी सर्वविद्राविणी सर्वाकर्षिणी అయితే పారాయణలన్నీ అయ్యాక అమ్మవారికి అయితే హారతులు ఏవైతే ఇచ్చుకుంటాము. ఎలాగో పారాయణం అంతా అయ్యాక ఈవినింగ్ అవుతుంది కాబట్టి సాయంకాల సమయంలో పాట అయితే అందరం కలిసి పాడుకున్నాము. పాటలోనే సంధ్యాదీపం గురించి ఉంది కదా, అందుకని ఆ సాయంకాలము దీపం వెలిగించి అమ్మవారికి అయితే ఆ సిరులిచ్చే శ్రీలక్ష్మికి పాట అయితే మేము పాడుకున్నాం. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి లలితాంబ. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది గల్లు గల్లున వచ్చింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగినదంతా ఇచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి లలితాంబ. ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి లలితాంబ. అందరూ చేరగరారండి గాజులు మల్లెలు తేరండి రంగుల గాజులు తేరండి ముత్తైదువులకు పంచండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి లలితాంబ. వజ్రకిరీటము చూడండి నాగాభరణము చూడండి ముత్యాల హారము చూడండి దేవి రూపము కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి లలితాంబ. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం మంగళం.
ఇలాగా హారతి అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతులు అందరూ తీసుకున్న తర్వాత తాంబూలాలు అవి అయితే ఇచ్చుకుంటాము. బొట్లు అవి పెట్టుకొని ప్రతి వారం అయితే ఇలాగే అమ్మవారికి అయితే సహస్రనామాలు చదువుకొని మేమందరము ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా సంవత్సరాల నుండి అయితే చేసుకుంటున్నాము. మా పిల్లలు చిన్నప్పటి నుండి చేసుకుంటున్నాము. ఇప్పుడైతే అందరి పిల్లలు చాలా పెద్దోళ్ళు అయ్యారు, జాబులు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి, మాకు మనవలు కూడా వచ్చారు. అయినా మేమందరము కలిసిమెలిసి ఉండి ఈ పారాయణం అయితే ఇప్పుడు ప్రతి వారం అయితే తప్పకుండా చేసుకుంటాము. మామూలు రోజుల్లో కూడా ఏవైనా చదువుకుంటాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.